క్యాన్సర్ వ్యాధి మనం సాధారణంగా గమనిస్తే గనక దాని డెవలప్‌మెంట్ అనేది చాలా దీర్ఘకాలికంగా జరుగుతూ వస్తుంది. అంటే ఒక వ్యక్తికి 18 సంవత్సరాల వయసులో ఒక క్యాన్సర్ సెల్ డెవలప్ అయితే గనక అవి మల్టిపుల్ అవుతూ అంటే సెల్ డివిజన్ జరుగుతూ అది ట్యూమర్‌గా మారి మనకి టెస్టుల్లో క్యాన్సర్ అని బయటపడేదానికి ఒక 40 సంవత్సరాలు పట్టొచ్చు. సో, ఒక క్యాన్సర్ సెల్ డివైడ్ అయ్యి అది మల్టిప్లై అవ్వడానికి అంటే ఒక సెల్ 2 సెల్‌గా మారడానికి లేదా డబుల్ అవ్వడానికి అది మనకి 50 రోజులు పట్టొచ్చు లేదా 1000 రోజులు పట్టొచ్చు. కాబట్టి క్యాన్సర్ డెవలప్‌మెంట్ అనేది ఎంతకాలం పడుతుంది అనేది మన యొక్క లైఫ్ స్టైల్, మన యొక్క న్యూట్రిషన్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టే క్యాన్సర్ విషయంలో మన యొక్క లైఫ్ స్టైల్‌కి చాలా కీలకమైన పాత్ర ఉంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లాంటి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్‌లో నేను లైఫ్ స్టైల్ డిజార్డర్స్ మీద అభ్యసించున్నాను. సో, లైఫ్ స్టైల్‌కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అది. సో, దాన్ని మనం క్రమబద్ధీకరించుకోగలిగితే మన పరిశోధనలో కూడా నిరూపితమైనటువంటి అంశాలు. మనం క్రమబద్ధీకరించుకోగలిగితే గనక క్యాన్సర్ యొక్క ప్రోగ్రెస్‌ని ఆపుకోవచ్చు. సో, డై విత్ క్యాన్సర్, డై ఫ్రమ్ క్యాన్సర్‌కి 2 డిఫరెంట్ ఉంది. ఎందుకంటే క్యాన్సర్ వలన చనిపోవడం వేరు, క్యాన్సర్‌తో చనిపోవడం. మన శరీరంలో క్యాన్సర్ ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్, డైటరీ విధానాన్ని అవలంబించడం ద్వారా దీర్ఘకాలికంగా బతకొచ్చు.